రిచ్ టీమ్ మైనస్ హెల్త్ మరియు సక్సెస్ స్టోరీస్. నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎంతో వేగంగా పరుగెత్తుతున్నాము. కాని ఈ పరుగులో మన ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాము. సరైన అవగాహన లేకపోవడం మరియు అసమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందడం లేదు. దీనివల్ల చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. సురేష్ అనే వ్యక్తి తన దైనందిన జీవితంలో అలసటతో సరైన పోషకాహారం తీసుకోక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యలకు పరిష్కారంగా పుట్టిందే రిచ్ టీమ్. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్వతంత్రతను సాధించాలనేదే ఈ టీం యొక్క ప్రధాన విజన్. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలమని, అలాగే ఆర్థిక భరోసా ఉంటేనే ప్రశాంతంగా జీవించగలమని రిచ్ టీం నమ్ముతుంది. ప్రసాద్ అనే రిచ్ టీం సభ్యుడు ఈ సందేశాన్ని అందరికీ చేరవేస్తున్నాడు. మన కథానాయిక లక్ష్మమ్మ. ఆమె వయసు 52 ఏళ్లు. లక్ష్మమ్మ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వ్యక్తి. కాని గత కొంతకాలంగా ఆమె మోకాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతోంది. కూర్చోవాలన్నా లేవాలన్నా ఆమెకు ఎంతో కష్టంగా మారింది. వయసు పైబడటం వల్ల వచ్చే సాధారణ సమస్య అని ఆమె మొదట భావించింది. నొప్పులు ఎక్కువవడంతో లక్ష్మమ్మ తన దైనందిన పనులను కూడా చేసుకోలేకపోయేది. గుడికి వెళ్లాలన్నా, కూరగాయల మార్కెట్కు వెళ్లాలన్నా ఆమెకు భయం వేసేది. చేతిలో కర్ర లేకుండా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి చేరుకుంది. ఆమె కళ్లలో తన అసహాయత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరోజు లక్ష్మమ్మకు ప్రసాద్ కలిశాడు. ఆమె పడుతున్న ఇబ్బందిని చూసి ప్రసాద్ ఆమె దగ్గరకు వచ్చి ఆత్మీయంగా పలకరించాడు. లక్ష్మమ్మగారు, మన శరీరానికవసరమైన పోషకాలు అందినప్పుడు ఇలాంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు అని ఆయన వివరించాడు. రిచ్ టీం ద్వారా అందుతున్న ఆరోగ్య సూత్రాలను ఆమెకు తెలియజేశాడు. ప్రసాద్ లక్ష్మమ్మకు గ్లూకోసమైన్ మరియు కాల్సియం ప్రాముఖ్యతను వివరించాడు. ఎముకల బలానికి కాల్సియం, కీళ్ల మధ్య ఉండే గుజ్జును పెంచడానికి గ్లూకోసమైన్ ఎలా ఉపయోగపడతాయో చెప్పాడు. రిచ్ టీం సూచించిన ఈ సప్లిమెంట్లను వాడమని ఆయన ఆమెకు ధైర్యం చెప్పాడు. ప్రసాద్ మాటలపై నమ్మకంతో లక్ష్మమ్మ గ్లూకోసమైన్ మరియు కాల్సియం వాడటం ప్రారంభించింది. దాంతోపాటు తన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంది. క్రమం తప్పకుండా వాటిని వాడుతూ రిచ్ టీం సూచించిన జీవనశైలిని అలవర్చుకుంది. మెల్లమెల్లగా ఆమెలో మార్పు మొదలైంది. కొన్ని వారాల తరువాత లక్ష్మమ్మ మోకాళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఆమె కర్రసాయం లేకుండానే నడవగలుగుతోంది. ఆమె ముఖంలో మళ్లీ పాత ఉత్సాహం తిరిగివచ్చింది. ఇంటి పనులే కాకుండా సాయంత్రం పూట పార్కులో హాయిగా నడవడం మొదలుపెట్టింది. తన ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా లక్ష్మమ్మ ఇప్పుడు రిచ్ టీంలో భాగస్వామి అయింది. తనలాగే అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితురాలు శారదకు తన అనుభవాన్ని వివరిస్తోంది. ఇలా ఇతరులకు సహాయం చేస్తూ ఆమె ఆర్థికంగా కూడా నిలదొక్కుంటోంది. ఇదే రిచ్ టీం అందించే ఆర్థిక స్వతంత్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది లక్ష్మమ్మ జీవితంలో నిజమైంది. రిచ్ టీం యొక్క విజన్ మరియు మిషన్ వల్ల లక్షలాది మంది ప్రజలు ఆరోగ్యవంతంగా, గౌరవప్రదమైన ఆదాయంతో జీవిస్తున్నారు. ప్రసాద్ మరియు లక్ష్మమ్మ కలిసి ఇప్పుడు సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని నింపుతున్నారు.